ఎమ్మెల్సీ కవితపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరామని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పేర్కొన్నారు. నిన్న తనపైన జరిగిన హత్యాయత్నంపై కవిత అనుచరులు చేసిన విధ్వంసంపైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేసిన అనంతరం తీర్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. తనకు రక్షణ కల్పించాలని అని కోరానని, నిన్న జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏమిటో ఎమ్మెల్సీ కవితకు తెలియాలన్నారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించింది. బీసీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్ను 23కు తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ. బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బీసీల పేరుతో దొంగ నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. బీసీల సంస్కృతి ఏంది, బీసీల కట్టుబాట్లు ఏంటి ఈమెకు తెలివే కదా. బెంజి కార్లలో తిరిగేటామెకు ఆమెకు ఎట్ట తెలుస్తుంది? వాళ్ళ నాన్నని అడగాలి పోయి, ఈ మాట కరెక్టే నాన్న. కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎడదీయాలని అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు పదజాలం అంటే ఇట్లా హత్య రాజకీయాలతో మాత్రం రావాలనుకుంటుర్రా? పదజాలం ఏందండి? నేను తెలుగులో అనర్గళంగా ఉత్పలమాల, చెంపకమాల పద్యాలు రాసేటువంటి నైపుణ్యం ఉంది నాకు తెలుగులో. రమ్మని ఎవరు వస్తారో తెలుగులో నేను మాట్లాడతా. నేను రాసిన పద్యాలు, నేను రాసినటువంటి యతిప్రాసల మీద రాసినటువంటి గంత తెలుగు లేకుంటున్నానా? నాకు అన్నీ తెలుసు. ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదో తెలుసు నాకు. ఇలా కేవలం బీసీల రాజకీయాన్ని ఆపాలి, బీసీల రాజకీయ పార్టీ నిలవరించాలనేటువంటి ఒక ఇంటర్నల్ ఉద్దేశంతో జరిగిందే తప్ప ఇంకొకటి కాదు. తెలుగు భాషను ఎట్లా వాడాలి, ఏ ఫార్ములాలు వాడాలి నాకు తెలుసు. నేను తెలివికల్లోని తెలుగు విషయంలో